వచనం చదవండి. వాక్యోపదేశము పొందువాడు ఉపదేశించు వానికి మంచి పదార్థములన్నిటిలో భాగమియ్యవలెను. చాలమ్మా ఏంటి, ఈ రోజు నాడు లోకం అపహాస్యం చేస్తూ ఉంటుంది. ఏంటి, ఆనపకాయ కాస్తే ముందు పాస్టర్ గారికి ఇచ్చేయాలా, కోడి గుడ్డు పెడితే మొదటి పాస్టర్ గారికి ఇచ్చేయాలా, అవి ఇవన్నీ అంటే అన్యత్వంలో ఉన్న ఒక వ్యక్తి గురించి నేను విన్నాను. మన్ని ఇలా బాగా దేవుణ్ణి దూషించేవాడండి, దేవుణ్ణి ఎరగక మునుపు. ఇప్పుడు ఆయన మారు మనసు పొందారని ఒక సహోదరు చెప్పింది. అసలు దేనిని బట్టి అలా ప్రతి దానిలో నుండి మనం దేవుని మందిరానికి మంచి మంచి ఈవుల్ని తీసుకొచ్చి ఇస్తున్నాం. అది సేవకుడు స్వలాభం కోసం చెప్పేటువంటి మాట అంటారా? లేదు లేదు. దేవుని యొక్క వాక్యములో వ్రాయబడింది. దేవుని జనమా ఏమని వ్రాయబడిందండి? వాక్యోపదేశము పొందువాడు ఉపదేశించు వానికి మంచి పదార్థములన్నిటిలో భాగమియ్యవలెను. హల్లెలూయా. దేవుడు కూడా అంటున్నాడు. చాలా మంది అంటారు, ఎంత చేసినా ఏంటండి రూపాయి నిలవట్లేదు, ఎంత కష్టపడినా సరే చిల్లు సంచులు వేసినట్లు అయిపోతుంది మా కష్టార్జితం అని చాలా మంది అంటూ ఉంటారు. ఒక విషయం చెప్పనా ప్రియమైన దేవుని జనాంగమా, మొన్ననే ఒక ఆవిడ మా మంచి ఇల్లు కట్టుకున్నారు, గృహప్రవేశానికి పిలిచారు. ఆ టైంలో నేనైతే వెళ్ళటానికి కుదరలా. గృహప్రవేశం అయిపోయిన తర్వాత నేను ఆ ఇంటికి వెళ్తే ఆ ఇంట్లో అడుగు పెట్టగానే కొన్ని మాటలు మాట్లాడిన తర్వాత ఆ మన్నా మాట ఏంటో తెలిసింది. నిజంగా మేము దేవునికి ఇవ్వటం మొదలు పెట్టిన తర్వాత, మా సంఘంలో దశభాగాలు ఇచ్చేవాళ్ళు చాలా తక్కువ మంది, కానీ వారు కొన్ని దినాల క్రితం ప్రారంభించారు. వారు చెట్లెక్కి పొలాలు గట్ట కొట్టడం అది ఆ పని చేస్తూ ఉంటారనమాట. ఆమె అన్నటువంటి సాక్ష్యం ఏంటంటే, దేవునికి ఇవ్వటం మొదలు పెట్టిన తర్వాత దేవుడు మాకు ఇవ్వటం మొదలు పెట్టాడండి. ఎంత మంచి ఇల్లు కట్టుకుంటామని మా జీవితంలో అనుకోలేదు. ఎలా కట్టామో కూడా తెలియదు, కానీ మాకే ఆశ్చర్యం అనిపిస్తా ఉంది. నిజంగా ఇది దేవుడు కృపేనని అంతటితో ఆగట్లేదంట. మా ఆవిడ ఏమంటుంది, నేను అందరికి ఇదే మాట చెప్తున్నాను, అమ్మగారు పాస్టర్ గారు వాళ్ళ కానుకల గురించి చెప్పరు మన సంఘంలో, కానీ మనమే ఇవ్వాలి, మేము ఇచ్చాము, దేవుడి కార్యం చేస్తాడని డైరెక్ట్ గా సాక్ష్యం ఇచ్చేస్తుందంట. ఎందుకని సాక్ష్యం ఇస్తుందమ్మా? ఆమె పొందుకుంది, అనుభవించింది. దేవుడు కూడా అంటున్నాడు, ప్రియమైనటువంటి దేవుని జనాంగమా, ఒక విత్తనమైన సన్నిధిలో ఏదో మా సంఘంలో చెప్పిన మంచి వాక్యాల్లో నుండి ఒక వాక్యాన్ని తీసుకుని వెళ్ళి వాళ్ళకి బోధించాలని నాకు ఎప్పుడు ఉండదు. ఇక్కడకు వచ్చి నిలబడే వరకు నేను బ్రతుమాలుకుంటానే ఉన్నాను హృదయంలో. ప్రభా ఏం చెప్పమంటావు, ఈ సంఘంతో ఏం మాట్లాడమంటావు, ఏ ఉపదేశించమంటావు అంటే దేవుడి మాటలు నా హృదయంలో ఉంచాడు. హల్లెలూయా. నిజంగా మీ సేవకులో ఉన్న గొప్పతనం ఏంటో తెలుసండి, వారికి ఉన్నా లేకపోయినా సరే ఎప్పుడు కూడా ఇది లేదని నోరు తెరిచి ఈ రోజుకి కూడా మాతో చెప్పిన పరిస్థితి లేదు. ఒకవేళ మాకు మేముగా ఎరిగి వాటి నిమిత్తం ప్రార్థన చేస్తాం, కానీ నాకు ఇది లేదని నోరు తెరిచి చెప్పరు. కానీ ఎప్పుడు చూసినా ఉన్నా లేకపోయినా చిరునవ్వుతో అందరినీ పలకరిస్తూ చక్కగా సంతోషంగానే వారు ముందుకు సాగిపోతారు. హల్లెలూయా. చాలా మంది సేవకులను చూస్తాం, కానీ ప్రియమైన దేవుని జనాంగం